వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సామాజిక కార్యకర్త జగన్మోహన్ రెడ్డి కనుకనే నేను అతి చీపుగా మందిస్తా అని ఎన్ని మాటలు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట మీద కట్టుబడి తను నష్టపోయినా ప్రజలకు నష్టం జరగకూడదు, ప్రజలకు ఆరోగ్యం పోకూడదు అన్నటువంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఆయన పాలన సాగించినాడు. ఆ రోజున చంద్రబాబు చెప్పేటువంటి ఏదైతే ఆ బ్రాండెడ్ వాళ్లకు చంద్రబాబు సమయంలో అడ్వాన్స్ పేమెంట్లు ఇచ్చేటువంటి సంస్కృతి ఉండింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి అడ్వాన్స్ పేమెంట్లు ఎవరికి ఇవ్వకపోవటం మూలంగా ఈ చంద్రబాబుకు కావలసినటువంటి ఆ డిస్టిలరీ యజమానులు ఎవరైతే ఉన్నారో కేవలం 5 మంది, ఆ 5 మంది చంద్రబాబు గారి టైంలో 69% మందు అమ్మినారు. ఆ 4-5 కాలంలో 14-19 మధ్యన వాళ్లు ఈ అడ్వాన్స్ పేమెంట్లు ఇవ్వకపోవటం మూలంగా జగన్మోహన్ రెడ్డి గారు మందు యొక్క ధర పెంచినటువంటి కారణంగా వాళ్లు ఇండెంట్ల కోసమని వేయటం మానేసినారు. అలా జరిగిందే తప్ప చంద్రబాబు నాయుడు గారు అనుమతులు ఇచ్చినటువంటి ఆ 14 డిస్టిలరీసే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా మందులు సరఫరా చేసింది అన్నటువంటి వాస్తవం పచ్చి నిజం. దీన్నంతా కూడా పూర్తిగా పక్కకు మళ్లించేసి జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తిగా అక్రమము, అన్యాయము, దోపిడీ జరిగినట్టుగా ప్రకటించుకొని ఆ రోజున క్యూఆర్ కోడ్ ద్వారా ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ వెరిఫికేషన్ చేసి ప్రభుత్వ దుకాణాలలోకి మందు వెళ్ళింది. చంద్రబాబు గారు హయాంలో వెళ్లలా. చంద్రబాబు గారు ఆయన్ను మోసేటువంటి ప్రసార సాధ్యమాల ముఠా చేస్తున్నటువంటి అతిపెద్ద ప్రచారం ఆ రోజున మందు నేరుగా డిస్టిలరీస్ నుంచి 30% పైగా ప్రభుత్వ సీల్ లేకుండానే గవర్నమెంట్ షాపుల్లోకి వెళ్ళిందేనని మా మీద 5 ఏళ్లు నిరంతరము అంత దాడి చేసినటువంటి వాళ్ళు మీరు ఒక్క బాటిల్ అయినా ప్రభుత్వ సీల్ లేకుండా మీరెందుకు కనిపెట్టలేకపోయారు? ఆ 5 సంవత్సరాల కాలంలో ఒక్కటి కూడా మీరు దాడి చేసి పట్టుకోలేదే. అదే మేము మా ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ రోజున మీ పాలనలో 24 గంటలు షాపులు తెరుస్తున్నారు. ప్రతి బ్రాందీ షాపు వెనుక ఒక బారు షాప్ ఉన్నది. ఇదిగో మీ బారు షాపుల్లో ఇంత ఎక్కువ అమ్ముతున్నారు అని టైంతో సహా మేము ఆ బ్రాందీ షాపులకు వెళ్లి నమూనాగా మొత్తం రాష్ట్రానికంతా తెలియచెప్పినామే. కార్యకర్తలంగా మేమే. మీరెందుకు చేయలేకపోయినారు అంటే అది పచ్చి అబద్ధం. కనుక ఒక్క బాటిల్ కూడా క్యూఆర్ కోడ్ వెరిఫికేషన్ లేకుండా ప్రభుత్వ దుకాణానికి రాలేదు అన్నది పచ్చి నిజం. కనుక మేము ఏం ప్రచారం చేసినా సాగుతుంది. మా విష ప్రచారానికి అడ్డే లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన్ను మోసేటువంటి పత్రికలు, ప్రసార మాధ్యమాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విష ప్రచారాన్ని దండుకున్నాయి అని తెలుస్తున్నాం. ఆ రోజున మీరు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసమని పోరాడటానికి వస్తే వాళ్ళ కోసమని దండుపాళెం బ్యాచ్ దాడి చేసింది అన్నారు. ఈ రోజున అదే మీరు మహిళల మీద జగన్మోహన్ రెడ్డి గారి మందు దాగి మహిళల నరాలు దెబ్బతిన్నాయంట. ఆ దెబ్బతినటంలో పురుషులు 8,810 మంది అయితే మహిళలు 3,900 మంది, 833 మంది. అంటే పురుషుల్లో సగం మంది మహిళ. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లోని